హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫ్రూట్స్ సరిగ్గా తినని పిల్లల కోసం ఇలా అన్ని ఫ్రూట్స్ వేసి ఇలా సలాడ్ చేసి పెట్టండి. చాలా హెల్తీగా వాళ్ళు కూడా తినేస్తారు. మనం కూడా చాలా హెల్తీగా ఇలా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. దానికి నేను కస్టర్డ్ పౌడర్ని, వెనిల్లా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఇక్కడ 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, పచ్చి పాలే ఒక గ్లాస్ తీసుకొని కలిపేసేసుకోవాలండి. చూడండి, ఇలా 2 స్పూన్స్ పౌడర్ తీసేసుకొని మనము పచ్చి పాలు ఉంటాయి కదా, అవి ఒక గ్లాస్ వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా అంతా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కస్టర్డ్ పౌడర్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్లో ఉంటాయండి మార్కెట్లో. బట్ నాకు వెనిల్లా ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. చూడండి, ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మనము కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనము పాలని బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. చూడండి, ఇలా పాలని మనము బాయిల్ చేసుకోవాలి. పాలు ఎంత మంచిగా బాయిల్ అయితే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా పాలంతా మంచిగా మసలే వరకు ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక బౌల్ షుగర్ తీసుకున్నానండి. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపినాం కదా చిన్న బౌల్, ఆ బౌల్ నిండా 1 కప్ షుగర్ తీసుకున్నాను నేను. చూడండి, ఇలా షుగర్ వేసుకొని షుగర్ కూడా అంతా కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్న పాలని ఇందులో మళ్ళీ వేస్తూ ఒక 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్లోనే కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉంచుకోవాలి. కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుందండి, చల్లారితే మరీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చండి. నేను బనానా, అలాగే దానిమ్మ, యాపిల్, గ్రేప్స్ తీసుకున్నానండి. ఇలా మంచిగా చిన్నగా చాప్ చేసుకోవాలి మనం ఫ్రూట్స్ అన్నింటినీ. పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఫ్రూట్స్ సరిగ్గా తినని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. హెల్తీగా వాళ్ళు కూడా చక్కగా తింటారు. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రూట్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ మనం అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనండి. మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. పెట్టుకొని మనం తినే ముందు సర్వింగ్ బౌల్లో వేసేసుకొని కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తినవచ్చు. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అండ్ టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం తినే ముందు బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మీకు డ్రై ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉంటే పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేయచ్చు. చాలా హెల్తీగా మంచిగా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము.
మనకున్న ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో చేసుకున్నా సరిపోతుంది. చూడండి ఇలా మంచిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ మీకు ఏదైనా బాదం కానీ కాజు అలాగే పిస్తా చిన్నగా సన్నగా తరిగేసేసుకొని ఫ్రూట్ సలాడ్ మీద పైన వేసేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు ట్రై చేయండి కంపల్సరీ. పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఫ్రూట్స్ తినని వాళ్ళకి చాలా ఎమ్మీగా తినేసేస్తారు. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఇప్పుడు మనము పైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.